మ్యారేజ్ గురించి, పిల్లల గురించి కూడా చెప్తారా? అసలు మీరు పెళ్లి ఒకటి వద్దనుకుని సెటిల్ అయిపోయారు, చక్కగా బ్రహ్మాండంగా వృద్ధిలోకి వచ్చారు. తర్వాత మ్యారేజ్ అంటే కవల పిల్లల్ని చేసుకోవాలనుకున్నారా లేకపోతే? కవల పిల్లలు చేసుకుందాము, ట్విన్స్ అయితే మళ్ళా గొడవ పడుకుంటారని ప్రయత్నించాము. అప్పుడు మిస్ అయ్యారు. అప్పుడు వాళ్ళు దొరకలేదు, వేరే వాళ్ళు దొరికారు. సంతోషం, చాలా హ్యాపీగా, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఆ విషయంలో కూడా మీరు చాలా అదృష్టవంతులని విన్నాను. ధ్యానం ఉంటున్నారు కదా. ఇంకోటి ఏంటి తల్లి, హిమాలయాలకే వెళ్ళి నేర్చుకోవచ్చా, సంసారంలో కూడా ఉండి నేర్చుకోవచ్చా అనేది. నీకు బలమైన సంకల్ప బలం ఉంటే, బలమైన ఆత్మవై పైన నువ్వు నడవాలనుకుంటే ఎక్కడ కూర్చొని ఎక్కడుండి కూడా నువ్వు భగవంతుని తెలుసుకోగలవు అనేది మాకు తెలిసిన సార్ అనుభవం. అన్ని సహకరించాలి, మన మైండ్ బలమైన కోరిక ఉండాలి ఫస్ట్ మనలో. అంటే భగవంతుడికి ఏంటంటే నిజంగా తప్పిస్తున్నాడు దీని గురించి అన్న ఇష్యూ ఆయనకి అర్థం అవ్వాలి. మన రెండు మైండ్లు కాకుండా శరణాగతి అయ్యి భగవంతుడు నువ్వే నాకు కావాలన్న భావంతో కదా మనం ఉంటే. మీరు రామకృష్ణ పరమహంసని గుర్తు చేస్తున్నారు ఇప్పుడు. ఈ మాట వివేకానంద స్వామి అడిగితే రామకృష్ణ పరమహంస ఇదే చెప్పారు, నీళ్ళల్లో తలకాయ ముంచి ఇప్పుడు ఏం కావాలంటే శ్వాస కావాలి, ఈ విధంగా తప్పించాలి నువ్వు భగవంతుడి గురించి కదా రామకృష్ణ. అది చెప్తున్నారు మీరు, నిజంగా అది గుర్తిస్తుంది. ఎక్కడుండేవా అనేది కాదు, మహేష్ బాబు పోకిరి సినిమాలు అంటాడు కదా, ఇప్పుడు వచ్చేవనేది కాదు, బుల్లెట్ దిగేది లేదు. అది ఎక్కడ ఉండవనే లేదు, ఆత్మనకి ఎన్ని రోజులు చేసేవనేది కాదు, అంతరాత్మకి వెళ్ళి భగవంతుడితో కలిసిపోయలేదనేది ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మీరు మామూలుగా మీరు పనిలాగే చేసేస్తూ ఉంటారు, అట్ ద సేమ్ టైం డిటాచ్మెంట్ ఉంటుంది. ఈ స్థాయికి మీరు చూసిన ఎవరైనా ఇండస్ట్రీలో ఇదే స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరైనా చూసారా? అంటే మాకు తెలియదు. రజనీకాంత్ గారు దర్బార్ ఫైట్ మాస్టర్ వర్క్ చేసాము. ఎవరు? రజనీకాంత్ గారితో, ఆ గురుగారితో, ఆయనతో ఈ ఆత్మ గురించి బాగా అప్పుడు మీ చర్చలు అవన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. డైరెక్టర్ ఏంటి ఎంత మాట్లాడుతున్నాడు ఏంటి అనేవాళ్ళు ఆయన. ఈసారి మామూలు మాటలు కాదు, ఆత్మ మాటలు అని చెప్పి రజనీకాంత్ గారితో ఎక్కువ మాకు డీప్ గా, అలాగే పవన్ కళ్యాణ్ గారితో ఎక్కువ డిస్కషన్.